బొత్స సత్యనారాయణ ఇప్పుడు కేంద్ర బొత్స సత్యనారాయణ కేంద్రంగా అవినీతి కార్యకలాపాలు జరిగినాయి అన్నటువంటి విషయం బయటకు వచ్చింది. కరెక్ట్గా తను మంత్రివర్గం అంటే విద్యాశాఖ ఆయనే కదా చూసేది. దిగిపోయే టైంలో అంటే ఆయన దిగిపోతాను అనుకోలేదనుకుంటా, బదిలీలు టీచర్ల బదిలీలు దాదాపు 1450 మంది 1500 మందితో ఓ సిస్టమ్ లేకుండా బదిలీ చేసేశారు. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి 5 లక్షల నుంచి 10 లక్షలు లంచాలు తీసుకున్నారన్నది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆయా వ్యవహారాలకు సంబంధించి ఇప్పుడు కీలకమైనటువంటి దర్యాప్తు ఆరంభమైంది. ఇందులో పేషీలో ఉన్నటువంటి 2, అట్లాగే విద్యాశాఖలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి కీలక పాత్ర పోషించారని తేలింది. వాళ్ళని ఇప్పుడు విచారించే కార్యక్రమం జరగబోతుంది. ఇది దాదాపు 50 కోట్లు వసూలు చేశారని. ఈ వ్యవహారం అధికారుల దగ్గర ఆగుతుందా, మంత్రి దాకా వస్తుందా, బొత్స మీద కూడా కేసు నమోదవుతుందా? ఎందుకంటే చట్టబద్ధమైనటువంటి శిక్షలు వేస్తాం తప్పుల మీద అని ఇంతకుముందే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి.